రూపాయలతో 1,05,000. 100 రూపాయలతో 1,05,000 అంటే మన అకౌంట్లో 1,000 రూపాయలు ఉన్నాయి. నైట్కి 10,000 అయినా బయటికి తీయాలి. రే బాబాయ్ ఎదా పోదాం. ఎక్కడికి? చేపలు పడదా అన్నావుగా, మీరు పట్టుకొని పోయి. రావా నువ్వు? నేను రాను. మరి నిన్నటిదాకా చేపలు పడదాం అని సాగు కొట్టావు. ఇప్పుడే రియలైజ్ అయ్యా. ఏమని? మీతో తిరిగి చేపలు పట్టుకుంటే నా బతుకు కూడా చేపలు బతికేయిద్ది. అయితే ఇప్పుడేమంటావు? ఏమన్నా చేస్తాను. అదే ఏం చేస్తావు? అకౌంట్లో 1,000 రూపాయలు ఉన్నాయి. నాకు కొడతావా? కొట్టే టైం దగ్గరలోనే ఉంది. అప్పుడు 1,000 కాదు, కోట్లలో కొడతా. బ్యాంక్కి కన్నం వేస్తావా? కళ్ళు బైర్లు గమ్మేలా కొడతారు. బెట్టింగ్ వేస్తున్నా. అడక్క తింటావు. నీ అంత అమాయకుని కాదులే, పక్క ప్లానింగ్తోనే దిగుతున్నా. ఏంటో నీకు చెప్పిన అర్థం కాలే, బచ్చాగాడివి. ఎందుకురా బెట్టింగ్లు ఇవన్నీ? మా సీనియర్ 20 రూపాయలు పెడితే 13 లక్షలు వచ్చినాయి. బెట్టింగ్లోనే కోట్లు సంపాదించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఎవరో 100లో ఒకటికి కలిసి వచ్చిద్ది. అలా 100లో ఒకటిగా ఉంటే మగోళ్ళ లక్షణం. అన్నీ అమ్ముకొని అడక్క తిట్టడం బెట్టింగ్ వేసేవాడు లక్షణం. చెప్పిన అర్థం కాలే, పోయి చేపలు పట్టుకోపో. సరే ఇష్టం. రేయ్, చేపలు పడితే గంటకి ఫోన్ చేయి, ఫోన్పే కొడతా, కొని తెచ్చుకుందరు. సరేలే. ఏందిరా కనపట్లేదు? ఎంత సంపాదించా? ఫ్లైట్ గేమ్ ఆడి ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటే ఫ్లైట్ చెప్పులు కూడా లేకుండా పోయినాయి. బెట్టింగ్లు వేస్తే జీవితాలు ఇలాగే క్రాష్ అవుతాయి.